సార్, ఎవరైతే వాటర్ తక్కువ తీసుకుంటారో దీనికి కిడ్నీలపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? డెఫినెట్‌గా అండి. మొన్ననే మాకు ఒక పేషెంట్ వచ్చింది. ఆ పేషెంట్‌కి అరౌండ్ 65 ఇయర్స్ అనమాట. మల్టిపుల్ సర్జరీస్ అయ్యాయి. యూట్రస్ తీసేశారు. తర్వాత ఇంకా వేరే వేరే సర్జరీస్, ట్యూమర్స్ అన్నీ వచ్చాయన్నమాట. మల్టిపుల్ సర్జరీస్ అయ్యాయి ఆమెకి యంగ్ ఏజ్‌లో నుంచి. ఈ మల్టిపుల్ సర్జరీస్ దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేవు. ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడము, రోజు చాక్లెట్లు తినడము, రోజు ఐస్ క్రీములు తినడము, రోజు బిర్యానీలు తినడము, కూల్ డ్రింకులు తాగడము. ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఆమెకి ఒబేసిటీ వచ్చేసి బ్లాడర్ పైన కంట్రోల్ పోయింది. ఆమె కొంచెం వాటర్ తాగినా కూడా యూరిన్ అనేది లీక్ కావడము ఇలా అంతా మొదలుపెట్టింది. ఆమె ఏం చేసింది, వాటర్ తాగడం అనేది మానేసింది. రైట్. అంతేకాకుండా చాలామంది విమెన్ ఏం చెప్తారంటే, సార్ మేము పని చేసే దగ్గర బాత్రూమ్లు సరిగ్గా ఉండవు, సో 10 మంది మగవాళ్ళు ఉంటారు, ఆ మగవాళ్ళ మధ్యలో మేము బాత్రూమ్ పోయి వస్తూ ఉండాలి, అందుకు నేను వాటర్ తాగడమే మానేశాను అని ఇట్లా చెప్తుంటాను. వీళ్ళల్లో మనం కామన్గా చూసేది ఏంటంటే కిడ్నీ స్టోన్స్ అనేది కామన్. ఆల్మోస్ట్ ఆల్ ఎవరైతే వీళ్ళు ఇలా చేస్తారో వీళ్ళల్లో కిడ్నీ స్టోన్స్ ఉంటాయి. 100లో 95 మందికి కిడ్నీ స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల ఎక్స్ట్రీమ్గా చిరాకుగా ఉండడము, సో కిడ్నీలు దెబ్బతినడము, కిడ్నీల్లో రాళ్ళు రావడము, ఇవన్నీ మనము కామన్గా చూస్తుంటాం. ఈవెన్ కిడ్నీ రాళ్ళల్లో కూడా హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సో మనం మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్కి సర్జరీ వరకు పోకుండా, చాలామందికి సర్జరీ అంటే భయం ఉంటుంది, సర్జరీ వరకు పోకుండా వితౌట్ సర్జరీ మనము హోమియోపతితో కిడ్నీ స్టోన్స్ అనేవి ట్రీట్ చేయొచ్చు. Fiticus Homeopathy